ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. కొత్త పొరడు ఎవరు అనుకో, సతీష్ మొన్న బర్త్డే నీ బతికి అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. మా రథసారథి గారు పాల్గొన్నాడు. కృష్ణ ఏమంటారు, అర్జున కృష్ణ అంటున్నావు, మా గ్యాంగ్ రథసారథి. మేము మహాభారత యుద్ధంకేం పోతలేం కానీ దాని లింక్ ఉన్న కలిగే సినిమా పోతున్నాం. గాయస్ ముందేది ఇండికా 1000 కొట్టిస్తే వేరే దేశం పోయిస్తాం కారా. అరే ఎప్పుడు జానారా బంకులు ఇద్దరు. కలెక్షన్ మీరే ఇస్తారా? అరే బొక్క, బోన్ ఆర్టిస్ట్ తో పెట్టుకుని బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు. అవుతున్నాంద్రా. కలికి ఎట్లా వాళ్ళ కలికి ఏం చేపిస్తున్నావు విజయ్? గింత గాలి ఉంది, మళ్ళీ గాలి ఎందుకు వెళ్ళకు? ఏం పోస్తున్నావు శివ? పైకి వెళ్ళి కిందికి వెళ్ళచ్చు. టీ తాగేసి వస్తారని చెప్పు. ఏం తెచ్చావు? టీ తెచ్చాను సార్. మరి పోయి మిసైల్ ఉంది, మిసైల్ ఏడుందో లెంగుతున్నాం. మిసైల్ లాగానే మిసైల్ లెక్కించుకోవాలి. డిఆర్డిఓ మిసైల్ ఉంటుంది. మిసైల్ ఎప్పుడు పరిగెత్తడం చూసిరా రోడ్డు మీద. ఏ హోమ్ టూర్ చేస్తాం ఇప్పుడు శ్యామ్ వాళ్ళు. కాశాం అరే కాయలా పువ్వులు రా. మీకు వింత చూపిస్తా. ఇక్కడ డిక్కీలు ఎవరు ఉండాలి. వచ్చా ఏంటంట అక్కడెలా పెట్టావరా? 8 సీటర్ టాటా ఇండికా అనమాట. ఇంట్లో ఇంతమందిని తెచ్చినా మేము 8 మంది. ఈ చిన్న కారు సిటీ బస్సా? వీళ్ళందరినీ మడత పెట్టి లోపల పెట్టేసావా? ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ ఇప్పుడే సంధ్యా 70 మేము రీచ్ అయినాం. అబ్బో కట్అవుట్ ఏంద్రా బాబు, ఇంత పెద్ద ఉంది. ఊరంతా వచ్చింది అయితే ఊసుకెళ్ళంతా వచ్చింది అంటారు. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है? నేను ఒక కారణ జన్ముడిని. నేను 9:30 షో. ఇప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం మేము అందరం కలిసి. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. లోపలికి ఎట్లా పోతాం? డబుల్ ధమాక్ యాక్చువల్ గా. ఒక సైడ్ కల్కి మూవీ, ఇంకో సైడ్ ఏమో T20 వరల్డ్ కప్ ఫైనల్. ఇదంతా వికెట్ పట్టడానికి కొడుతున్నారు పాపం. లాస్ట్ ఓవర్ పిల్లర్ అవుట్ అయినాక మాత్రం థియేటర్ తగలిపోయింది భయ్య. పిచ్చి పిచ్చిగా అరుస్తుంది. ఎవడెందుకు అరుస్తుందో ఎవరికి తెలియదు. లాస్ట్కి వస్తే మేము గెలిచినాము. తర్వాత సెలబ్రేషన్స్ అయితే పీక్స్. అసలు 11 years తర్వాత వరల్డ్ కప్ కొట్టినాం కదా, అసలు వేరే ఫీల్ ఉంది. పోయేటప్పుడు అందరు భారత్ మాతాకి అనుకుంటూ పోతూనే ఉన్నారు. సో హ్యాపీ రోజు మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే సినిమా నా వయసు అన్న కొంచెం మొరకుండా ఆపుతారా, చెవులు పోతున్నాయి అంటుండు పాము. అది కాదు, ఇండియా విన్ అవుతుందని ఒరుడు. దాని తర్వాత సినిమా క్లైమాక్స్ ఉంటది. ఎవ్వరు చెప్పలేడు ఆ సినిమాలో హీరో ఎవ్వరు అని చెప్పి. మాకు అర్థమైతలే ఆ ఎలివేషన్స్ కి. ఇట్లా ఒక్కొక్క ఎలివేషన్ సీన్ ఉంటుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎవ్వరు చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా చూడరు. సినిమా చూస్తే ఇంత మంది చూసిర్రు. మాకు ఆ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఇది అని ఎవ్వడు మాకు చెప్పలేడు. మేము చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ గాలి గూస్ బంప్స్ అంటే బాస్ వేరే లెవెల్. దీనికి కాంప్లెక్స్ తెలియదు, కొద్ది తెలియదు, యూనిట్ తెలియదు, సినిమాలో ఏం తెలియదు. సినిమాకి వచ్చిండు ఎట్లా అనిపించింది సినిమా చెప్పు. సినిమా క్లైమాక్స్ మాత్రం ట్రైలర్ చూడలేడు, ఏం చూడలేడు. సినిమా మాత్రం ఘోరం చూడాలి. అంతా చూడాలి ఖచ్చితంగా.
నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ మనలానే ఉన్నారు, సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు కూడా. మా కార్ ఖరాబ్ అయింది యాక్చువల్గా, గేర్ లివర్ వర్క్ చేయడం ఆగిపోయింది. సో మేము అన్నీ తనలాడి లాస్ట్కి వస్తే దాని ఒక సొల్యూషన్ వెతుకున్నాము. అక్కడ కింద ఒక బుష్ ఊడిపోయింది అనమాట. సో దాన్ని మేము ఏం చేసినామంటే అట్లా కర్చీఫ్తో కట్టి అట్లా మేనేజ్ చేసి ఒక 100 కిలోమీటర్స్ మా ఇంటి వరకు కూడా అట్నే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసి పొద్దున రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసినాం మళ్ళీ కార్ ఆయనకు. కదా మార్నింగ్ నుంచి మేము ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత థ్రిల్ అయినాము, ఎంత ఎంజాయ్ చేసినాము. కానీ డే యొక్క లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ కష్టపడాల్సిన అవసరం వచ్చింది. లైఫ్ కూడా అట్లే ఉంటుంది. ఆనందం వచ్చినప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నావో, కష్టం వచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎదుర్కొని దాని నుంచి ఒక విజయాన్ని నువ్వు పొందగలిగితేనే నిజంగా నీ లైఫ్లో నువ్వు బతుకుతున్నట్టు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.